ఈసీఈ కోర్ బ్రాంచెస్లో తీసుకుంటే ఈసీఈలో మనము విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్తో పాటు ఐఓటీ ఒకటి అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఈ 3 స్పెషలైజేషన్స్ కూడా మనము బాష్ కంపెనీ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నామండి. అండ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మనకు ఆల్రెడీ పవర్ ఇంజనీరింగ్ అనేది మనం ఎల్ఎన్టీ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా మనము ఈవీ టెక్నాలజీ, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మంచి డిమాండ్ అనేది ఉందండి. సో ఈవీ టెక్నాలజీ అనేది మనము ఐకాట్ మానేసర్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. సో ఈ ఈవీ టెక్నాలజీకి అనేది చాలా తక్కువ ఇంటేక్లో మేము అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి ఐకాట్ మానేసర్తో కొలాబరేషన్ ఉంది కాబట్టి దీంట్లో దాదాపు స్టూడెంట్కు అంటే ఒక మంచి ప్లేస్మెంట్స్తోనే ఇక్కడ ఫైనల్ ఇయర్ తర్వాత బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే సివిల్ ఇంజనీరింగ్లో మనము స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మన దగ్గర ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. సో దీనికంటే ముందు ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇక్కడ మనకు ఫీజు వచ్చేసరికి అండి ఆఫ్టర్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది 12,20,000 విత్ 8 షేరింగ్ హాస్టల్ అనేది ఉంటుందండి 4 years అనేది. సో ట్యూషన్ ఫీ, హాస్టల్ అంతా కలిపి కొలాబరేషన్ ఫీజెస్ అంతా కలిపి 12,20,000 ఫర్ 4 years అనేది ఉంటుందన్నమాట.